ఆహా, అదృష్టం అంటే ఆ నిర్మల్ జిల్లా కేంద్రంలో ఉన్న వివేక్ నగర్ కాలనీ వాళ్ళదేనోళ్ళ వాళ్ళ జన్మధన్యమైనట్టేనట. ఇక ఆగో గంతగానం అదృష్టం ఏం దొరికిందమ్మా వాళ్ళకు? వాళ్ళ గల్లీలో లంగబిందెలిగిన దొరికితే అందరు కలిసి జాయింట్గా వంచుకున్నారా, లేకుంటే లాటరీ తగిలిందా అందరికీ అని అనుకుంటున్నారేమో. అయ్యో గవేం కాదు కానీ ఇగో ఈ పువ్వు పూసిందటనోళ్ళ ఆ కాలనీలు ఉండే గిల్లింట్లా. ఆగ చూడుండ్రి ఇక ఏం పువ్వో. ఇక చూసిర్రా ఈ అమ్మలక్కలంతా దేనికి పూజ చేస్తున్నారా? ఆహా, ఇట్లకెళ్ళి కానొస్తలేదు కానీ క్లోజప్ లో చూద్దాం. ఏం పువ్వు గుర్తుపట్టిరా? బ్రహ్మకమల మటనుల్లా. ఇది హిమాలయ మంచు గుట్టలలో మాత్రమే పెరిగే పువ్వట. అది కూడా ఏడాదికి ఒక్క పరే పూస్తుందట. అసంటి పువ్వు ఆదిమూల నరహరన్న ఇంట్లో పూసిందంటే నరహరన్నోళ్ళ కిస్మత్ కూడా ఈ బ్రహ్మకమలం లెక్కనే ఎరుస్తుండొచ్చుగా. ఇక చుట్టుపక్కలంతా వచ్చి చాలా సంబరం అనిపిస్తుంది మాకు కూడా అని పువ్వుకు పూజలు చేసి పనిల పని అసలు పని మర్చిపోకుండా సెల్ఫీలు దిగి పోతున్నారట. ఆదిముల్లా శ్రీహరి వాళ్ళ ఇంట్లో మే నెల పుష్పం పూసిందండి. అది చాలా అరుదుగా పూసే పుష్పము, సంవత్సరానికి ఒకసారిగానే పూస్తుంది. దాన్ని బ్రహ్మస్వరూపంగా భావిస్తారండి. అది ఇక్కడ పూయడంతో చాలా సంతోషంగా ఉంది. పేపర్లలో కానీ వార్తల్లో కానీ వినడమే తప్ప, పుస్తకాలలో చదవడమే తప్ప నిజంగా చూసేసరికంటే మాకు ఇక్కడ మా ఇంటి పరిసర ప్రాంతంలో చూసేసరికంటే చాలా ఆనందంగా ఉంది. చాలామంది ఇప్పటివరకు వచ్చి చూసి వెళ్ళారు, పూజలు చేసిండు, హారతి ఇచ్చాము. కానీ బ్రహ్మకమలాలు వేరే కలర్లో కూడా ఉంటే ఎట్లా? ఇదివరకు కూడా కొంతమంది ఇండ్లలో పూసిన బ్రహ్మకమలాలు తెల్లగా ఆగుపడుతుండే, కానీ ఇది వేరే కలర్ ఉంది. ఇంట్లో కూడా రకరకాలు ఉంటాయేమో. ఎట్లయితేంది, మొత్తానికి నరహరన్నోళ్ళది అదృష్టమే నిజంగా.